అమ్మ నువ్వు కొంచెం దించుడు బాగుందా అమ్మ? సూపర్ ఉందమ్మా, నువ్వు కూడా దించుడు. ఆకుకూర పప్పు జొన్న రొట్టె సూపర్గా అద్భుతంగా ఉందండి. నేను చిన్నప్పుడు చూసేదాన్ని, చెరుకు కొట్టడానికి వచ్చేవాళ్ళండి. అందరి చేతులు అరిచేతుల్లోనే జొన్న రొట్టె పెట్టుకుని ఉల్లిగడ్డ కారంతో కూరలు కూడా ఉండకపోయాయి. ఉల్లిగడ్డ కారం నంచుకుంటే నేను కూడా అప్పటి నుంచి ఉల్లిగడ్డ కారం చేసుకుంటాను. ఉల్లిగడ్డ కారంలో రొట్టె తింటుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. దాని తోడు పప్పు కూర ఇంకా సూపర్ అద్భుతం. వచ్చేటప్పుడు బజార్ నుంచి ఆఫీసుల నుంచి వస్తా రోడ్డు మీద రొట్టెలు కొనుక్కొని వెళ్తారండి. అవి బియ్య పిండి కలిపి ఉంటాయి, పసుపు కలిపి అచ్చంగా జొన్న రొట్టెలు కావండి. అవి గట్టిగా ఆడుతుంటాయి, ఒంటికి కూడా మంచిది కాదు. చక్కగా ఇంట్లో చిన్న చిన్న రొట్టెలు అయినా జొన్న రొట్టెలు ఫీవర్గా మనం జొన్నలు పట్టించి 2 రొట్టెలు ఇలా అనుకొని కాల్చుకొని చక్కగా ఇలా పప్పు కూరతో తింటే సూపర్ అండి, అద్భుతంగా ఉంటాయి. ఇంట్లోనైతే కిలో జొన్నలకి ఇన్ని బియ్యం పోసుకుంటామండి, ఇన్నే బియ్యం పోసుకుంటాం. అదే బయట అయితే కనుక 1/2 కిలో జొన్నలు అయితే 1.5 కిలో బియ్య పిండి కలుపుతారు. కిలో కంట్రోల్ బియ్యం కలిపి అందులో అంత పసుపు కలిపి రొట్టెలు చేస్తారు. అయ్యా మనకు షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది కాదండి, మళ్ళీ బియ్య పిండి తిన్నట్టే మనం. అందుకని మనం అచ్చంగా జొన్నలు కొని ఇలా పట్టించుకుంటే చక్కగా ఉంటాయి. మీకు రాకపోతే చిన్న చిన్నవి అనుకోండి, ఇంతంతాయి చిన్న చిన్నవి అని చేసుకొని వేడివేడిగా కాల్చుకొని తినండి. ఈ జొన్న రొట్టెలు ఎలా చేసిందో అమ్మ చూడాలి అంటే దీని ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము, చూడండి. తప్పకుండా చూడండి అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరు బాగా. అలాగే మీరు ఎక్కడి నుంచి అంటే ఏ ఏరియాలో ఉండి చూస్తున్నారు, అంటే మీరు హైదరాబాదా లేకపోతే విజయవాడ ఎక్కడి నుంచి చూస్తున్నారో అవి కూడా కామెంట్ లో పెట్టండి. బాగుంది, సూపర్ అద్భుతంగా ఉందమ్మా. అన్ని మీకు రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు, నేను సజ్జ పిండి కూడా పట్టించుకున్నానండి. సజ్జ రొట్టె కూడా చేసుకుంటా ఇంట్లో. బయట మాత్రం మేము ఏవి కొనుక్కురాము, అన్ని నేను ఇంట్లో చేయాల్సింది. కానీ ఈ రొట్టెలు మాత్రం సూపర్ ఉన్నాయి. మీరు కూడా జొన్న రొట్టెలు చేశాను కదా, మీరు కూడా ట్రై చేయండి. అందరూ ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుందండి. నేను పెట్టానండి ఉప్పు గోంగూర పచ్చడి టమాటా వేసి, అది ఏంటి కామెంట్ పెట్టారండి. అందరూ మంచి మంచి కామెంట్లు పెడతారండి, అట్టగా పెట్టండి. టమాటాలు వేయటం ఏంటి అన్నారండి, కానీ ఒక్కసారి టేస్ట్ చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా పెట్టుకుంటారు పచ్చళ్ళు, కానీ అది వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. మీరు అన్నారని కాదు, నిజంగా టేస్ట్ చేయండి మీరు కూడా. కానీ మీరు అందరూ మంచి కామెంట్లు పెడతారండి. ఇలాగే కామెంట్లు పెట్టి నాకు మాత్రం మీరు సపోర్ట్ చేయండి. వీడియోలు బాగా చూడండి. ఒక సినిమా తీశారంటే అది ఒక సినిమా అందరు చూస్తేనే కదండి సూపర్ హిట్ అయ్యి వాళ్ళు బాగా ఇదవుతారు. నాకు కూడా అట్టాగే మీరు నేను చేసిన వంటలని బాగా చూసి నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నేను కూడా కొంచెం ఇదవుతా కదండి. షేర్ చేసి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ప్లీజ్.